ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. అమ్మా అక్షయ, ఏంటమ్మా ఏమైంది? నన్ను ఇక్కడికి రమ్మన్నావేంటమ్మా? బాగున్నావా తాతయ్య? నేను బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావమ్మా? ఆ ఇంట్లో నీకంతా బాగానే జరుగుతుందా? అవని మేడం, శ్రీకర్ సారు నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు తాతయ్య. దేవుడు పంపించిన తల్లిదండ్రులమ్మ వాళ్ళు పరిచయం కావటం నీ అదృష్టం. అది సరే, గుడి దగ్గరికి వెంటనే రమ్మని నాకు కబురు పెట్టావెందుకమ్మా? ముఖ్యమైన విషయం మాట్లాడాలని కబురు పెట్టాను తాతయ్య. ఏంటమ్మా? అటు చూడండి. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై భవానీ. అందరూ భవానీ దీక్ష తీసుకుంటున్నారమ్మా. నేను కూడా దీక్ష తీసుకుందామని అనుకుంటున్నాను తాతయ్య. నువ్వా? ఎందుకు తీసుకుందామని అనుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు కనిపించాలనమ్మా? నా తల్లిదండ్రుల్ని ఆ అమ్మవారు పంపించాల్సిన సమయంలో ఖచ్చితంగా పంపిస్తుంది. వారి గురించి కాదు. మరి? వేదవతి గారున్నారు కదా, అవును. ఆవిడ చనిపోతున్నట్లుగా నాకు పీడకలొచ్చింది. పీడకలే కదా అనుకున్నాను, కానీ ఆ కల నిజం కాబోతుంది. ఏంటి? అవును తాతయ్య, పెద్దావిడ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. మరికొద్ది రోజులే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. అయ్యో పాపం, ఆవిడ ఇంటికే కాదమ్మా, 10 ఊళ్ళో కూడా పెద్ద దిక్కని ఆ రోజు మనం వాళ్ళ ఊరు జాతరకు వెళ్ళినప్పుడు కళ్ళారా చూసాం కదా. పెద్దావిడ నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని మండలం రోజులు దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వంటే ఆవిడికి గెట్టదో, ఆవిడ కోసం నువ్వు దీక్ష తీసుకుంటున్నావా? కొన్ని సంఘటనల వల్ల ఈ రోజు ఆమెకు నేను నచ్చకపోవచ్చు. అలా అని రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. రేపటి రోజున నేను నచ్చొచ్చేమో. ఆవిడ ప్రాణంతో ఉంటే ఎందరో సంతోషంగా ఉంటారు. అందుకే ఆమె ఆయుష్ కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. పెద్దావిడ చాలా మంచిది తాతయ్య. ఇక్కడ దీక్ష తీసుకునే వాళ్ళందరూ తమ తమ కోరికలు నెరవేరాలని తీసుకుంటారు. నువ్వు మాత్రం వేదవతి గారి గురించి తీసుకుంటున్నావు. నీ సంకల్పంలో మంచి ఉంది. నేను వెంటనే వెళ్ళి దీక్షకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. సరే తాతయ్య, నేనిక్కడే ఉంటాను. మీరు తొందరగా రండి. అలాగేనమ్మా. జై భవానీ, జై భవానీ. బావా, కారాపు. అక్క, ఎక్కడి నుంచి? బయట చిన్న పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నాం. అవును, అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది? మాట్లాడరేంటి? బాగానే ఉంది వదినా. ఏదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? అది అక్క, నా దగ్గర దాచేంత విషయం ఏముందవని? ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. ఏమైంది? అత్తయ్యకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. అక్కడ మాకు గుండెలు పగిలిపోయి నిజం తెలిసింది. అదేంటంటే ఆమె బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది. మనిషి
చనిపోవడం. ఇది నిజమా? ఓ పీడకలైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాం. మనకి నచ్చనివన్నీ, మనకి బాధ కలిగించేవన్నీ అలా కలలుగా మారిపోవు కదా వదినా. ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ విషయం ఇంకా అత్తయ్యకి తెలీదు. డాక్టర్స్తో సహా అందరూ ఆశలు వదులుకునే పరిస్థితికొచ్చాము. అసలు నాకింకా నమ్మాలనిపించడం లేదు. అత్త దూరం అయితే పల్లెటూర్లన్నీ అన్యాయమైపోతాయి కదా. భగవంతుని మీద భారం వేశాం. ఏం జరుగుతుందో, ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి వదినా. అవని, ఈ సమయంలో డాక్టర్లకి సాధ్యం కానిది నీ వల్ల అవుతుంది. ఏమంటున్నావు అక్క? గతంలో శ్రీకర్ కోసం యాగం చేశాం. ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు అత్త కోసం అలాంటి యాగం ఏదైనా చెయ్యొచ్చు కదా. నువ్వు ఏ పూజ చేసినా అందుకు తగ్గ ప్రతిఫలం ఆ అమ్మవారు చూపిస్తుంది. ఆ విషయం ఎన్నో సందర్భాలలో రుజువైంది. పంతులు గారిని అడిగి ఏదైనా చెయ్యవని. అలాంటి వాటికి దూరమయ్యి 5 సంవత్సరాలు దాటిపోయిందక్క. అప్పటి సంగతి వదిలేయవని. ఎలా వదిలేస్తానక్క? ఎన్నో నోములు నోచాను. నా బిడ్డ నాకు దక్కిందా? ఎన్నో వ్రతాలు చేశాను. నా బిడ్డ నా దగ్గరుందా? అమ్మవారు దయ చూపించిందా? నిర్దాక్షిణ్యంగా అందరూ నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తే వేడుక చూసింది. ఇప్పుడు ఏ నమ్మకంతో చేయమంటావు? అమ్మవారు నాతో సేవలు చేయించుకోవడం వరకే నన్ను ఉపయోగించుకుంది. ఆ విషయం చాలా ఆలస్యంగా గమనించానక్క. ఆమెకి నేనంటే ఇష్టం లేదు. ఆమెకి నా మీద దయ లేదు. ఆమె నా మీద కృప చూపించలేదు. అమ్మవారికి జాతరలో ప్రసాదం చేసేది నువ్వే. కానీ ఏదో ఒక టైంలో కరుణించకుండా ఉంటుందంటావా? పోయాయక్క. ఆ నమ్మకాలన్నీ ఎప్పుడో పోయాయి. నాతో అన్ని చేయించుకుంటుంది, నాకు మాత్రం ఏమీ చేయదు. నా విషయంలో ఆమె మనసు కఠినమైపోయింది. నిహారిక లాంటి దానికి కృష్ణబావ లాంటి వాడికైతే ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేస్తుంది. ఎక్కడైనా దైవం మంచికి అండగా ఉంటుంది. మా ఇంట్లో మాత్రం చెడుకి అండగా ఉంటుందక్క. అన్ని రోజులు ఒకేలా ఎందుకుంటాయి? ఒకసారి వదిన చెప్పినట్టు ప్రయత్నం చేయొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.